తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పులివెందుల్లో వైసీపీకి వ్యతిరేకంగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రచారం నిర్వహిస్తున్నారు. పులివెందుల్లో ఆమె వీధి వీధికి తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జగన్ రక్షిస్తున్నారని పదే పదే ఆరోపిస్తున్న సునీత కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పులివెందుల మెయిన్ బజార్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. షర్మిలను అఖండ మెజార్టీతో గెలిపించి న్యాయం చేయాలని ఆమె ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దుకాణదారులను కలిసి ఓటు వేయాలని కోరుతున్నారు. పులివెందుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలు పెట్టాము. ఈరోజు నేను అడిగేది ఒకటే, పులివెందుల ప్రజలకు అందరికీ వైఎస్ వివేకానందరెడ్డి గారు కొత్త కాదు. మన వివేకం సార్కు అన్యాయం జరిగింది. అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డారు. గొడ్డలితో కొట్టి నరికి చంపారు. 5 సంవత్సరాలైంది, ఇంకా న్యాయం జరగలేదు. మనము వివేకం సార్కు న్యాయం జరిపించాలి. మనము వివేకం సార్కు న్యాయం చేయాలి అంటే వచ్చే మే 13వ తారీఖున ఎలక్షన్లలో మన షర్మిలమ్మను గెలిపించుకోవాలి. నేను ప్రజలందరినీ కోరేది అదే. మనకిది న్యాయ పోరాటం. న్యాయం ఏది అని తెలుసు. షర్మిలమ్మ ఖచ్చితంగా ఓటేస్తారన్న నమ్మకం ఉంది. షర్మిలమ్మకు కాంగ్రెస్ గుర్తుకు ఓటేస్తారన్న దృఢ నమ్మకంతో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ. నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, వాళ్లకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కానీ అది చెప్పుకుంటే ధైర్యం లేదు. 40 సంవత్సరాలు పులివెందుల్లో ప్రజలకు సేవ చేసిన అతనికి అన్యాయం జరిగితే అది బయటికి చెప్పుకోలేని బాధ బయట కనిపిస్తుంది. ఆ బాధ రేపు ఓటు రూపంలో బయటపడుతుంది. ఈరోజు ప్రజల్లో తిరుగుతుంటే నాకు చాలా ధైర్యం వస్తుంది. ప్రజలకు న్యాయం వైపు ఉన్నారు అన్న నమ్మకం నాకు రోజు రోజుకి ఇంకా ఆ ప్రేమ ఆప్యాయత ఇంకా బయట ఎక్కువ కనిపిస్తుంది అన్న నమ్మకం ఉంది. అది ఎవరు బయట పెట్టారు, ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానందరెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు. అనంతపురం కళ్యాణదుర్గం పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఎర్రనెల వీధిలో టీడీపీ, వైసీపీ నేతలు ఇరువురు ప్రచార కార్యక్రమంలో ఎదురుపడగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రచార వాహనాలు ఎదురుపడిన విషయంలో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. గొడవలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో మాజీ చైర్మన్ కు వైపీ రమేష్ కు తీవ్ర గాయాలు కావడంతో మూర్ఛపోయాడు. అతన్ని చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు.
అనకాపల్లిలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అనకాపల్లి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన మార్పు తీసుకొస్తోందని, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హైపర్ ఆది పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను హైపర్ ఆది కలిసి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు ఓటు వేయాలని కోరారు. పైన బీజేపీ వస్తే మనకి అన్ని పనులు జరుగుతాయి. ఇంకో 10 మందిని చెప్పండి, మన పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించాలి. మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, కార్యదీక్షాపరులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తుండగా కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ పొలిటికల్ పాన్ ఇండియన్ యాక్షన్ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏఏ ఫిలిమ్స్ అధినేత అనిల్ తడానీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ రైట్స్ ని ఆయన 75 కోట్లకు అడ్వాన్స్ ప్రాతిపదికన దక్కించుకోగా ఇది మంచి డీల్ అని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా మూవీని అక్టోబర్లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొదటి రోజే భారీగా నామినేషన్ల స్వీకరణ. మంచి రోజు కావడంతో 25 లోక్సభ స్థానాలకు 43 సెట్ల నామినేషన్ల దాఖలు. కోడూరు మండలం తూర్పుపాలెంలో నామినేషన్ల సందడి. భారీ ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన రంగనాథరాజు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కూడిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 2 మృతి. అనంతపురం కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ వర్గీయులు ఎదురుపడటంతో తలెత్తిన ఘర్షణ. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.